ఎమ్మెల్యే కొండబాబు P4 సమావేశం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 బంగారు కుటుంబ కార్యక్రమంలో కాకినాడ నగర ప్రముఖులు అందరూ భాగస్వాములు కావాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పిలుపునిచ్చారు. కాకినాడలో స్థానిక స్మార్ట్ సిటీ సమావేశపు హాల్లో కాకినాడ నగర ప్రముఖులతో P4 కార్యక్రమంపై నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, మాజీ ఎంపీ చిట్టూరి రవీంద్రలు పాల్గొన్నారు. ముందుగా కాకినాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ కెటి సుధాకర్ P4 బంగారు కుటుంబాలపై అవగాహన కల్పించారు. అనంతరం సమావేశంలో పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, డాక్టర్లు, బిల్డర్లు, ఫైనాన్సర్లు తదితర నగర ప్రముఖుల స్పందన తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ కాకినాడ సిటీ నియోజకవర్గంలో 15,000 బంగారు కుటుంబాలను గుర్తించడం జరిగిందన్నారు. కాకినాడ నగరంలో ఆయా డివిజన్లో పేదరిక నిర్మూలన కోసం నగర ప్రముఖులు అధికారులతో కలిసి ఆయా డివిజన్లో పర్యటించి బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అర్హత కలిగిన కుటుంబాలను స్థానిక పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు ఆయా కుటుంబాలను దత్తత తీసుకుని వారి కుటుంబ అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ కోనా శ్రీనివాస్, ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీ చరణ్, ఏసీ వెంకట్రావు, టీపీఆర్ఓ శైలజ, గోదావరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు గ్రంథి బాబ్జీ, ఎన్సీఎస్ అధినేత నారాయణ మురళి, బిల్డర్లు, ఫైనాన్సర్లు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, డాక్టర్లు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితర ప్రముఖులు పాల్గొన్నారు. అలాగా మనమందరం కూడా ఎవరి శక్తి కొద్ది వాళ్ళు ముందుకొచ్చి చేసినట్లయితే చాలా బాగుంటుంది అనేటువంటిది నా ఉద్దేశం. నా వంతు నేరుగా కూడా చేస్తాను. అలాగే ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని చెప్పారు మన ఎమ్మెల్యేలు. ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఏ విధమైనటువంటి ఫండ్స్ లేవు. అయినప్పటికీ కాకినాడ మర్చెంట్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా కూర్చుని ఖచ్చితంగా ఒక మంచి కార్యక్రమం కొండబాబు గారితో డిస్కస్ చేసి తప్పకుండా ఎంత ఖర్చు అయినప్పటికీ చేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా ఆయనకి హామీ ఇస్తున్నాం. ఖచ్చితంగా కొండబాబు గారు చెప్పినటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మా వార్డే అక్కర్లేదు, వీలుగా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఎక్కడున్నా కాకినాడ నగరంలో వాళ్ళని మేము చేయడానికి ముందుకు వస్తాం. తప్పకుండా మేము చేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియపరచు. మా సభ్యులతో కూడా ఒకసారి కూర్చుని డిస్కస్ చేసి ఎక్కువగా చేసేటువంటి ఉద్దేశం మాకుంది. తప్పకుండా ఇది చాలా అద్భుతమైన కార్యక్రమం. ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేయడం నేను కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. చిన్నప్పటి నుంచి మా నాన్నగారు మాకు ఒకటే చెప్తుండేవారు, లివ్ అండ్ లెట్ లివ్ అని చెప్పేసి, బతుకు బతికించు అని చెప్పేసి. దేశంతో నేను కాకినాడలో
ఇండస్ట్రీ స్థాపించి చాలామందికి ఉపాధి కల్పిస్తూ ఈరోజు 400 మంది డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ 1,000 మందికి ఉపాధి కలిగేలాగా జరుగుతుంది గత 10 సంవత్సరాల బట్టి. అలాగే బిజినెస్ పరంగా కాకుండా డైరెక్ట్గా చాలామంది అవసరాల నిమిత్తం మా దగ్గరికి వస్తూ ఉంటారు. అవకాశం ఉన్నంతలో లేదనుకున్నా కాదనుకున్నా సహాయం చేస్తుంటాము. బట్ ఇప్పుడు అఫీషియల్గా గవర్నమెంట్ తరఫు నుంచి ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఒకటి తలపెట్టారు. చాలా అద్భుతమైన కార్యక్రమం. నా తరఫు నుంచి తప్పకుండా క్లారిటీ వచ్చినాక అంటే సుమారు 4 లక్షల రూపాయల వరకు నేను కాంట్రిబ్యూట్ చేస్తాను. ఏ రకంగా ప్లాన్ చేసుకుని చేస్తాను. ఈ ప్రోగ్రామ్ అనేది ఒక క్లారిటీ నాకు కూడా లేదు. తరఫు నుంచి గైడ్ చేస్తాను, దాన్ని సహకరిస్తాను. అలాగే నా సాటి ఇండస్ట్రీస్ అందరితో కూడా చెప్పి మనందరూ కూడా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కమిట్మెంట్స్ ఉంటాయి, మనం అలాగే చేయిస్తాను. అందరికీ నమస్కారం. ఇక్కడ సుధాకర్ గారు ఉంటాం దగ్గర ఉండి మీ నెంబర్ కూడా ఇస్తారు. మీకు చేసినంత ప్లాన్ చేసుకుంటాం. ఓకే, అదేవిధంగా గౌరవనీయులు ఐపీఎల్ బాబు గారు కూడా మాట్లాడుతారు. మానవ సేవే మాధవ సేవ అని అన్నారు. ఇప్పుడు ఈ కార్యక్రమం మొదలెట్టారు. అంటే వీరిలో ఇప్పుడు అనౌన్స్ చేయలేం, కానీ మా ట్రేడ్ అందరితో మాట్లాడి మన స్మార్ట్ సిటీ వరకు వీల్ మేక్ ఇట్ గ్రాండ్ సక్సెస్. అంతవరకు షూర్. థ్యాంక్ యూ. కారణం అంటే మేము ఏం మాట్లాడినా కూడా రాజకీయంగా ముందుకు వెళ్తూ ఉంటుంది. అందువల్ల కాకినాడలో మనం మైక్ పట్టుకోకూడదన్న ఉద్దేశంతో ఎప్పుడు కూడా నేను ముందుకు రాలేదు. కానీ ఈ రోజున ఈ P4 కార్యక్రమానికి రావాలి అని చెప్పేసి మన ఎమ్మెల్యే గారు ఫోన్ చేసినప్పుడు వస్తాను అని చెప్పారు. కారణం అంటే దీంట్లో చాలా గ్రావిటీ ఉంది. మనం చాలా సంక్షేమ పథకాలు ఇస్తున్నాం. సంక్షేమ పథకం ఇచ్చేసి మా పని అయిపోయింది అని అనుకుంటే అది కింద ఉన్నటువంటి గ్రాస్ రూట్లో చాలా అట్టడున్నటువంటి వారికి ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని అడగాలి, మనకి ఈ బాధ ఉంది, ఎవరితో చెప్పుకుంటే సాల్వ్ అవుతుంది అన్న దాని విషయంలో చూస్తే అక్కడ ఒక బ్లాంక్ ఉంది. దాన్ని ఇప్పుడు లిఫ్ట్ చేస్తున్నాం మన పైకి. ఇప్పుడు ఏదైతే P4 కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమం ద్వారా ఆ అట్టడున్నటువంటి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు కూడా పైకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం మన విజనరీ ముఖ్యమంత్రి గారు పెట్టడం చాలా మన రాష్ట్రానికి కాదు, మన రాష్ట్రాన్ని చూస్తే మిగిలిన రాష్ట్రాలు కూడా అడాప్ట్ చేసుకుంటాయనే దాంట్లో ఏ సందేహం లేదు అని చెప్పి తెలియవస్తుంది. మా సిఎండి గారికి సిఓ గారికి ఫోన్ చేసి ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, డెఫినెట్గా అటెండ్ అవ్వమన్నారు. బట్ మా సిఓ గారు కాన్ఫరెన్స్లో మైసూర్లో ఉన్నారు. సో నేను సిఎస్ఆర్ హెడ్కి కాకినాడ సీ పోర్ట్స్ వెళ్ళింది. సో డెఫినెట్గా ఈ కార్యక్రమంలో మా కాకినాడ సీ పోర్ట్స్ నుంచి ఒక పెద్ద కార్యక్రమం చేద్దాం అనుకున్నాం సార్. డెఫినెట్గా ఒకసారి కన్సర్న్ ఆఫీసర్స్ రివ్యూ చేసుకుని ఒకసారి డెఫినెట్గా మీరు ఆదేశించినట్టు ఎవరైతే కన్సర్న్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళు మాకు అటాచ్ చేసుకుంటుంది. డెఫినెట్గా మేము లార్జ్ స్కేల్లో చేద్దాం అనుకున్నాం ఈ ప్రోగ్రామ్ అంతా కూడా. సో కన్సర్న్ ఆఫీసర్స్ మాకు అటాచ్ చేస్తుంటే డెఫినెట్గా మేము టేకప్ చేస్తాం సార్ ఈ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ. ప్రపంచంలోనే అతిపెద్ద సేవా కార్యక్రమం ఇది. దీన్ని నిజంగా మొదలుపెట్టి చంద్రబాబు నాయుడు గారికి సార్ ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలన్న ఒక ఆలోచన మన నాయకులు కొనబట్టే మనందరం కూడా ఇక్కడికి వచ్చాం. రెండు డౌట్ లేదు. మీరు ఇక్కడ చెప్తున్న దాన్ని బట్టి కొన్ని కుటుంబాల్లో స్కాలర్షిప్ చదువుకునే సాయం చేయడానికి అవకాశం ఉంది. కొంతమందికి హెల్త్ రీత్యా మందులు ఇవ్వడానికి ఒక అవకాశం ఉంది. కొంతమందికి బియ్యం అలాంటి ఇవ్వడానికి అవసరం ఉంటుంది కూడా, పప్పులు కానీ ఆయిల్ కానీ. మేము ఫ్రెండ్స్ అందరూ 10th క్లాస్ ఫ్రెండ్స్ ఎంటర్టైన్మెంట్ స్టూడెంట్స్ 1978 చారిటబుల్ ట్రస్ట్ పెట్టాం. అలాగే నేను లయన్స్ క్లబ్ని కూడా రిప్రజెంట్ చేస్తున్నాను. ఈ రెండు సంస్థలు కలిపి నెలకి ₹1,00,000 తక్కువ కాకుండా ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ₹1,00,000 అంటే సంవత్సరానికి ₹12,00,000 కార్యక్రమాలు తక్కువ కాకుండా దత్తత తీసుకుంటాం మీకు చెప్పిన వాళ్ళని చెప్పి అనౌన్స్ చేస్తూ ఒకసారి స్కాలర్షిప్ ఇచ్చిన తర్వాత ఆ సంవత్సరం కాకుండా
వాళ్ళ చదువు అయ్యేదాకా ఇంజనీరింగ్ అవ్వచ్చు, మెడిసిన్ అవ్వచ్చు, ఖచ్చితంగా మా ఆలోచన బట్టి మేమందరం కూడి. నమస్కారాలండి. ఈ P4 ప్రోగ్రామ్ అనేది మేమైతే న్యూస్లో చూస్తున్నాం, కానీ పర్సనల్గా శాసనసభ్యులు మమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది. మా బిల్డర్స్ అసోసియేషన్ క్రెడై దాదాపు 14 సంవత్సరాల నుంచి కాకినాడలో మేము అసోసియేషన్ రన్ చేస్తున్నాం. అలాగే సిఎస్ఆర్ యాక్టివిటీ కింద చాలా కార్యక్రమాలు గతంలో కోవిడ్ టైంలో 6 లక్షల రూపాయలు డొనేషన్ ఇచ్చాం. వరదలు వచ్చిన సమయంలో కానివ్వండి, అలాగే మన గవర్నమెంట్ కండక్ట్ చేసే చాలా కార్యక్రమాల్లో పాల్గొని అన్ని సందర్భాల్లో కూడా మా అసోసియేషన్ తరఫున ఫండ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ P4 భాగంలో మన శాసనసభ్యులు పూర్తిగా వివరించారు. నా సైడ్ నుంచి కూడా ఒక అప్రెషన్ ఏంటంటే, అఫీషియల్స్ని ఇక్కడ ఉన్నారు కాబట్టి 15,000 కుటుంబాలను మీరు సెలెక్ట్ చేశారని చెప్పారు. వాళ్ళని ఎటువంటి కుటుంబాలని సెలెక్ట్ చేశారు అనేది ఒకసారి తెలియజేయాలని కోరుతున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గౌరవ శాసనసభ్యులు అయితే, సీఎం గారు అయితే ఒక సింగిల్ పర్సన్ ఉన్న పీపుల్ని అడాప్ట్ చేసుకున్నారు, కుటుంబాన్ని అడాప్ట్ చేసుకున్నారు, క్లియర్గా చెప్పారు. అది కొంచెం క్లారిటీ ఇస్తే, ఎందుకంటే మా కన్స్ట్రక్షన్ యాక్టివిటీలోనే దాదాపు ఇంచుమించుగా 10,000 మంది వర్కర్స్ మా దగ్గర పనిచేస్తూ ఉంటారు. ఇంచుమించుగా మేము దగ్గర మా వెంచర్సే దగ్గర ఇప్పుడు జరుగుతున్నాయి. ఒక 2 నుంచి 3 లక్షల సెఫ్టీ కడుతూ ఉంటాం ఎవ్రీ. కాబట్టి మా దగ్గరికి పనిచేసే వాళ్ళకి కూడా మేము అవసరమైతే ఆ కుటుంబాలను అడాప్ట్ చేసుకోవాలా, లేకపోతే వాళ్ళకి టూల్స్, లేకపోతే వాళ్ళకి మెడికల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలా అనేది ఈ P4 భాగంలో అలాంటి కార్యక్రమాలు చేపట్టాలా, ఏ విధంగా చేయాలన్నది మా క్రెడై అసోసియేషన్లో ఒకసారి డిస్కస్ చేసుకుంటాం. అవసరమైతే ఇంకొక ప్రత్యేక సమావేశం, క్రెడైకి ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని దానికి శాసనసభ్యుల వారిని ప్రత్యేకంగా ఆహ్వానించి మీ ద్వారా కూడా ఇంకా బెటర్, ఎంత ఎక్కువగా సర్వీస్ చేయాలనేది చేయగలమని చెప్పి మేము ఆలోచన చేసి సక్సెస్ చేసి ఈ P4లో పార్టిసిపేట్ చేస్తామని తెలియజేసుకుంటున్నాం. అలాగే మంచి అవకాశం దొరికింది. మేము ఏదో అనుకున్నాం, కానీ మీరు రావడం, మీరు చూసిన వాళ్ళు కూడా కొన్ని రెక్టిఫై చేసుకోవడం కూడా చాలా అవకాశం వచ్చింది. రవీంద్ర గారు చెప్పినట్టుగా అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు దృష్టిలో కూడా పెట్టి ఈరోజు ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున, నా తరఫున, నారా చంద్రబాబు తరఫున, కోట ప్రభుత్వం తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. సార్ ఈ కార్యక్రమాలు పాల్గొనడం, అదే మీ సూచన సలహాలు కూడా ఇచ్చారు. ఇందులో చాలా ఈరోజు చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఈనాడు ఈ కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ రాష్ట్రంలో పేదరికం లేని రాష్ట్రంగా ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకుని P4 కార్యక్రమం పెట్టడం జరిగిందో, ఆ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ తెలుసు ఏ విధంగా ఈరోజు P4 కార్యక్రమం నిర్వర్తిస్తున్నారో, దానికి ఏ విధంగా భాగస్వాములయ్యి పేదరికాన్ని నిర్మూలించాలో ఆయన లాంచ్ చేయడం జరిగింది. అదే సందర్భంలో 175 నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని రూపొందించాలని చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు. ఆ సందర్భంగా కాకినాడ నగరంలో ఈ రోజున పేదవాళ్ళని, పేదరికాన్ని నిర్మూలించడం కోసం పారిశ్రామికవేత్తల్ని, పెద్దల్ని, ఇక్కడ ఉన్నటువంటి కాకినాడ వ్యాపారస్తులందరినీ కూడా ఈరోజు ఆహ్వానించడం జరిగింది. ఈ రోజున అందరూ కూడా రావడం జరిగింది. పెద్దలందరూ కూడా ఇది ఒక మంచి కార్యక్రమం, మేమందరూ కూడా పేదవారిని, ఎవరైతే ఉన్నారో పేద కుటుంబాలని తప్పనిసరిగా ఆదుకునే కార్యక్రమం ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారంగా మేము చేస్తామని అందరూ కూడా హామీలు ఇచ్చారు. ఏ విధంగా చేయాలో కూడా మా యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటామని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అందరూ ఎదుర్కొంటారు. ఇది ఒక గొప్ప కార్యక్రమం అండి. దేశంలోనే ఏ ప్రభుత్వం కూడా చేయలేని కార్యక్రమం ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం ఈ దేశానికి ఆదర్శం అవుతుంది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే చాలా ప్రభుత్వాలు, చాలా ముఖ్యమంత్రులు చెప్తారు కానీ పాటించడం చాలా కష్టం. ఇది ఈరోజు చెప్పిన మాట కాదండి. ఈ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు 99లో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే విజన్ 2020 తయారు చేశారు ఆయన. 2020 నాటికి రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దామని చెప్పారు ఆయన. ఆ రోజు తయారు చేసిన సందర్భంలో
రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ పేదరికం లేని రాష్ట్రంగా చేస్తానని చెప్పారు ఆయన. అయితే విజన్ 2020 అంటే మనకి ఈరోజు 2025లో ఉన్నాం మనం. 2020 వరకు ఆయన కంటిన్యూగా ముఖ్యమంత్రి ఉండుంటే ఈ రాష్ట్రంలో పేదరికం లేని రాష్ట్రం అయిపోయినండి ఈసారికి ఇప్పటికీ. కానీ ఆయన ఒకసారి ముఖ్యమంత్రి అవడం, తర్వాత అధికారం కోల్పోవడం, మళ్ళీ ఇంకొకరు రావడం, అధికారం కోల్పోవడం, ఈ విధంగా జరుగుతుంది. ఆ విధంగా చేసిన విజన్ అంతా కూడా చిన్న భిన్నం అయిపోయింది, మీ అందరికీ తెలుసు. ఆ రోజు ఆయన తయారు చేసిన విజనే ఈరోజు హైదరాబాద్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఈరోజు నెంబర్ 1 స్టేట్గా తయారైంది, మీ అందరూ చూస్తున్నారు. ఈరోజు అలాంటిది వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తున్న తరుణంలో మళ్ళీ ఒకసారి అధికారం కోల్పోవడం జరిగింది. మళ్ళీ ఈరోజు అదే ప్రజలు అవకాశం ఇచ్చారు మీరందరూ కూడా. ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందు తీసుకెళ్తూ ఈ రోజున మళ్ళీ ఒక విజన్ తయారు చేయడం జరిగింది. 2047 నాటికి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనతో అభివృద్ధితో పాటు సంక్షేమిస్తూ ఎక్కడెక్కడ పేదవాళ్ళు ఉన్నారో అందరినీ కూడా గమనించి ఆ పేదరికాన్ని నిర్మూలించాలంటే ఈ రోజున పారిశ్రామికవేత్తలు ఎవరైతే ధనవంతులు ఉన్నారో, పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళ సహాయం తీసుకుని డెవలప్ చేయాలన్న ఆలోచనతో పీపీపీ మోడల్లో ఈ రోజున భాగస్వామ్యం చేస్తున్నారు. అందరూ కూడా సంతోషంగా ఆనందంగా ముందుకు వచ్చారని ఈ రోజున మీ ఎదురుగుంటా మాట్లాడారు. అందరూ కూడా పెద్దలందరూ కూడా వాళ్ళే స్వయంగా మేము కొన్ని కుటుంబాలు మేము తీసుకుంటాం, మేము దత్తత చేసుకుంటాం అని చెప్పేసి ఈరోజు ముందుకు వచ్చారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే గతంలో పారిశ్రామికవేత్తలన్నీ కూడా గత ప్రభుత్వం గురించి చెప్పాలి. గత ప్రభుత్వంలో గత ముఖ్యమంత్రి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఇలాంటి పారిశ్రామికవేత్తలు కానీ, ఇండస్ట్రియలిస్టులు కానీ, ఏదైతే కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయో సోషల్ ఆర్గనైజేషన్ చేసేవాళ్ళు కానీ ముందుకు రాలేదేమండి. ఎవరు భయపడిపోయారండి, అందరూ భయంతో బతికారండి. ఇండస్ట్రియలిస్టులు కానీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎవరైనా అయితే మా ప్రభుత్వం అయితే చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా సరే ప్రభుత్వంలో భాగస్వాములు చేసేవారు. ఆయన అందరినీ సహాయం చేయమనేవాడు, ప్రభుత్వాన్ని సహాయం చేయమనేవారు. కానీ జగన్మోహన్ రెడ్డి అలా చేయలేదండి. ఇండస్ట్రియలిస్టులు కానీ, సోషల్ ఆర్గనైజేషన్ కానీ అందరిని కూడా ఏం చేశాడండి, పిలిపించుకుని నాకు ఎంత ఓట ఇస్తాను అడుగుడండి ఆయన, నాకేంటని అడుగుడండి ఆయన, సొంతానికి అడిగాడండి ఆయన. అందుకే భయపడి పారిపోయారని అందరూ ఇండస్ట్రియలిస్ట్ కానీ, పారిశ్రామికవేత్తలు కానీ. కానీ ఈ ప్రభుత్వం అలా కాదు, కూటమి ప్రభుత్వం అలా కాదు. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అది కాదు అడుగుతుంది. మీరందరూ రండి, వ్యాపారాలు చేయండి, నేనేం చేయాలో చెప్పండి, మీ నుంచి వచ్చే ఆదాయంలో